ఓం శ్రీ పరమాత్మనే నమః. కర్మయోగి కర్మబంధములలో చిక్కుకొనడని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తెలుపుతున్నారు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్షశోకాది ద్వంద్వములకతీతుడైన వాడు, సిద్ధి అందును అసిద్ధి అందును సమానమైన దృష్టి కలిగియుండును. అలాంటి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుకొనడు అని శ్లోకం యొక్క భావం. యదృచ్ఛా లాభ సంతుష్టః అన్నారు శ్లోకంలో. అనగా అప్రయత్నముగా వచ్చిన లాభములతో సంతోషించువాడు, అంటే దైవేచ్ఛ వలన ప్రారబ్ధానుసారము లభించిన లాభము తనకు అనుకూలముగా ఉన్నను ప్రతికూలముగా ఉన్నను నిరంతరము శాంత ప్రసన్న చిత్తుడై ఆనందించుటను యాదృచ్ఛా లాభ సంతుష్టుడగుట అందురు. విమత్సరః అనగా అసూయ లేనివాడు. మత్సరము అనగా ఇతరుల అభివృద్ధిని చూచి అసూయపడుట. ఇటువంటి అసూయ లక్షణములు లేని వారిని విమత్సరః అందురు. ద్వంద్వాతీతః అన్నారు. అనగా హర్షశోకములు రాగద్వేషములు మొదలగు వికారములు ఏవి అంతఃకరణమునందు లేకుండుటని ద్వంద్వాతీతుడగుట అందురు. సిద్ధౌ అసిద్ధౌ చ అన్నారు శ్లోకంలో. అనగా కర్తవ్య కర్మలు సమాప్తి అగుటను సిద్ధి అని, ఏదైనా విఘ్నములు ఎదురై సమాప్తి కాకుండుటను అసిద్ధి అని అందురు. ఈ రెండింటి యందు సమానమైనటువంటి దృష్టి కలిగి ఉండవలెను అని అర్థము. అప్పుడు ఇలాంటి కర్మయోగి కర్మలు చేసినను కర్మబంధములలో చిక్కుకొనడు అని శ్లోకం యొక్క భావం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య అనగా సర్వదా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుట. ముక్తస్య అనగా దేహాభిమానము మమకారము ఏమాత్రమూ లేనివాడు. జ్ఞానావస్థిత చేతసః అనగా నిరంతరము పరమాత్మ జ్ఞానమందే మనస్సును లగ్నమునర్చినవాడు అని అర్థము. యజ్ఞాయ ఆచరతః అన్నారు. యజ్ఞము అనగా తమ వర్ణాశ్రమ ధర్మములను వాటి పరిస్థితులను అనుసరించి ప్రతి వ్యక్తియు ఆచరించు శాస్త్రోక్త కర్తవ్య కర్మయే అతనికి యజ్ఞమగును. శాస్త్ర విహిత యజ్ఞ కర్మలను ఆచరించుట అనగా నిస్వార్థ బుద్ధితో లోకహితార్థము కొరకు యజ్ఞ పరంపరను రక్షించుటకై కర్మలను ఆచరించుటనే యజ్ఞము కొరకై కర్మలను చేయుట అని అందురు. సమగ్రం కర్మ అన్నారు. కర్మలన్నీయును అని అర్థము. కర్మలన్నీయును అనగా జన్మ జన్మాంతరముల యందు చేసిన కర్మలు సంస్కార రూపమున మనుష్యుని అంతఃకరణమునందు సంచితమై ఉండును. వాటి ప్రభావమున కొత్త కర్మలు ఆచరింపబడును. వీటినన్నింటినీ సూచించునదే సమగ్రం కర్మ అని అర్థము. శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రమునూ లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చినవాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అయినటువంటి మనుష్యుని కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును. ఈ విధముగా కర్మలనాచరించు కర్మయోగిని కర్మలు ఏ విధముగాను బంధింపవు సరికదా, పూర్వ సంచిత కర్మలు కూడా దగ్ధమగును అని శ్లోకం యొక్క భావం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞ కార్యముల యందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్ని కూడా బ్రహ్మమే. యజ్ఞమునాచరించు కర్త కూడా బ్రహ్మమే. హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే అని అర్థము. అనగా నిరంతరము సర్వత్రా బ్రహ్మబుద్ధిని కలిగియుండుట, దేనిని కూడా బ్రహ్మేతరముగా భావింపకుండుట. ఈ విధముగా సాధన చేయు యోగికి పరబ్రహ్మ ప్రాప్తియే కలుగును అని భావము. బ్రహ్మకర్మరూప యజ్ఞమును ఈ విధముగా పరమాత్మ వర్ణించెను. జై శ్రీరామ్. స్వస్తి.